హలో అండి. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి యాక్చువల్‌గా. ఇనీషియల్ డేస్‌లో అంటే నేను చదువుకునే రోజుల్లో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉండేవి. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అంటే 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో నాకు అర్థమైంది ఏంటంటే, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా వరకు అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్‌లో అది హిమటోలాజికల్ డిజార్డర్స్ అంటే బ్లడ్ రిలేటెడ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్‌లో ఇది ఒక రకమైన బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు. ఎందుకంటే మొండి రకమైన క్యాన్సర్ వ్యాధులు, మొండి రకమైన బ్లడ్ క్యాన్సర్స్, బాగా ఇరిటబుల్‌గా ఉండే లైఫ్ థ్రెటనింగ్ హెరిడిటరీ డిజార్డర్స్ ఐ మీన్ థాలసీమియా కానీ, సికిల్ సెల్ ఎనీమియా, ఫ్యాంకోనీ ఎనీమియా అండ్ హీమోఫాగోసైటిక్ సిండ్రోమ్స్ అంటారు హెచ్ఎల్హెచ్. ఇలాంటి వ్యాధుల్లో ఇది చాలా అంటే అందరిలో సక్సెస్ అవుతుందని నేను చెప్పలేను. ఈ సక్సెస్ అనేది డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి ఉంటుంది. కోమార్బిడిటీస్ అంటే వాళ్ళ బాడీ ఏమైనా బాగా పాడైపోయిందా? వయసు ఎక్కువగా ఉందా? వయసు తక్కువగా ఉందా? ఎలాంటి డిసీజ్‌తో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? ఫ్యామిలీలో ఫుల్ మ్యాచ్ డోనార్ ఉన్నారా లేదా? బయట నుంచి ఏమైనా డోనార్‌తో మనం స్టెమ్ సెల్స్‌తో చేస్తున్నామా? లేదంటే హ్యాప్లో ఐడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఫ్యామిలీలోనే హాఫ్ మ్యాచ్ అంటే సగం మ్యాచ్‌తో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నామా? ఇలాంటివన్నీ కలిపి సక్సెస్ రేట్‌ని డిసైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇవే కాకుండా డాక్టర్ తాలూకా ఎక్స్‌పర్టైజ్ అంటే అతనికున్న ఎక్స్‌పీరియన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో రేపు రాబోయే కాంప్లికేషన్స్‌ని ఈరోజే మనం గుర్తుపట్టాలి. కాంప్లికేషన్స్ వచ్చిన రోజే మనం గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ చేయగలగాలి. 2, 3 రోజులు ఉంచేస్తే అది లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్‌గా మారిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో, ఓవరాల్‌గా ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ బ్లడ్ డిజార్డర్స్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్.